ఆయన విజయాలు ఇవ్వటం ఎంతసేపు అండి, మనం ఏదో ఊహించి గందరగోళం అవుతాము. నా దేవుడు సైన్యములకు అధిపత్యకు యెహోవా, హల్లెలూయా. ఆయనకు సమస్తము ఒక వాక్కు పలికితే చాలు. కాబట్టి ఇప్పుడు ఆయన అందరి విశ్వాసం మూలమున నిజంగా ఇప్పుడు పరాక్రమం గల బలాఢ్యుడు అయ్యాడా లేదా? కేఫా, సీమోను, నీవు పేతురువి, రాతి వలె స్థిరంగా ఉంటావు. నిజంగానే పేతురు అలాగ అయిపోయాడు. వాక్కును పంపి ఆయన వారిని బాగు చేసిన అని ఉంటుంది కీర్తనల్లో. తన వాక్కును పంపి ఆయన వారిని బాగు చేసిన అని ఉంటుంది. వాక్కు వాక్కు. ఈరోజు దేవుని సముఖంలో నువ్వు ఏం పలుకుతున్నావు? ఎవరి మాటలను ఆధారం చేసుకొని పలుకుతున్నావు? ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? దాని విషయమే నువ్వు పలుకుతున్న వాక్యం ఏంటి? నువ్వే డిసైడ్ చేసుకో. నీ సేవను గురించి, పరిచర్యను గురించి, దేవుని చేతుల్లో నువ్వు వాడబడటం గురించి, నీ ముందున్నటువంటి పోరాటాల్లో విజయాన్ని గురించి నువ్వేం వాక్కు రిలీజ్ చేస్తున్నావా? అది కొంచెం జాగ్రత్త చూసుకో. పనికిమాలిన వాళ్ళ మాటలను బట్టి, పనికిమాలిన మాటలను బట్టి, పనికిమాలిన విమర్శలను బట్టి లక్ష్య పెట్టద్దు. నీరు గారిపోయిన వాళ్ళు, నిరుత్సాహానికి గురైపోయిన వాళ్ళు, అయిపోయింది ఆల్రెడీ. సౌలు పని అయిపోయింది. సరిగ్గా అయిపోయినాడు ఏం మాటలు మాట్లాడతాడు? శత్రువునే గొప్ప చేసి మాట్లాడతాడు. అదంతా ఇదింత, అదట్లా, అది ఇట్లా అని. ఏమండి, శారీరకంగా బలహీనం అయి ఉండొచ్చు, కానీ విశ్వాసంలో బలహీనం కాకూడదండి. శారీరకంగా ఒకవేళ బలహీనం అయితే అయి ఉండొచ్చు, కానీ దేవుని అందరి విశ్వాసంలో బలహీనంగా మాత్రం ఉండకూడదు. విశ్వాసంలో బలంగా ఉండాలి. అప్పుడు శరీరరీత్యా బలహీనమైన ఈ బలహీనల్ని వాడుకొని బలమైన కార్యాలు ఆయన చేస్తాడు. ఆత్మీయ జీవితంలో తొట్టు పడుతుండొచ్చు, కానీ విశ్వాసంలో తొట్టు పడకూడదండి. దేవుడు నన్ను క్షమించడు, దేవుడు నన్ను ప్రేమించడు, దేవుడు నన్ను వదిలేస్తాడు అనే అవిశ్వాసాన్ని రానియకూడదండి. స్పిరిచువల్ లైఫ్లో ఒక్కోసారి తొట్టుపాట్లు ఎదురవుతాయండి. ఏదో అయిన వాళ్ళు అక్కడే కూర్చుంటారు, పడ్డవాళ్ళు అక్కడే కూర్చుంటారు. ఏందిరా అక్కడే కూర్చున్నానంటే నేను దేవుడి పనికిరాను అంటుంటాడు. దేవుడు నన్ను ఒప్పుకోడు అంటాడు. దేవుడు నన్ను క్షమించడు అంటాడు. నువ్వు ఎవడిలో చెప్పడానికి క్షమించడని అడిగావా? ఆయన ముందుకు పోయావా? ఆయన ఏమన్నా నీకు ఫోన్లో మాట్లాడా? దరిద్రుడా, ఇంత దరిద్ర పని చేశాను, నేను క్షమించను పో అని అన్నాడా? మరి ఎందుకురా అయ్యా నీకు నువ్వే సర్టిఫికేట్లు ఇచ్చుకుంటావు? రారా నాయన, యేసు రక్తం దగ్గరికి రా, కడిగేసుకో, శుద్ధీకరణ పొందు, తిరిగి మళ్ళా మొదలుపెట్టరా పిచ్చోడా. జయం నీదే, మొదలుపెట్టరా. జయం నీదే, మొదలుపెట్టు తల్లి. లే, పైకి లేచి నిలబడండి. అందరూ పైకి లేచి నిలబడదాం, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. దేవుని మూలంగా ఇప్పుడు నువ్వేమి నమ్ముతున్నావు, ఏం పలుకుతున్నావు పలుకు. నువ్వు ఎదుర్కొంటున్న సమస్య, రోగం, బాధ, ఇరుగు, ఇబ్బంది, అప్పు, తిప్పలు, జబ్బులు, కుటుంబ పరిస్థితులు, మారని వ్యక్తులు, నీ పరిచర్య, నీ సేవ, దైవజనుడా, నీ హెల్త్, చెప్పు ఏం పలుకుతావు పలుకు. నా పని అయిపోయింది, నా పని అయిపోయింది, అయిపోయిందని పలుకుతావా? కథం, నిజంగానే అయిపోయింది. ఏందైపోయింది? అసలు కథ ఇంకా ఆరంభమే కాల. నా దేవుడు ఇప్పుడు కూడా తిరిగి మొదలు పెడతాడు. నా దేవుడు ఇప్పుడు కూడా పునః ప్రారంభించగలుగుతాడు. ఒక నూతన క్రియ చేయగలుగుతాడు. 2024 నాకు సమీపంలో ఉంది. ఒక నూతన అధ్యాయం నాకు ప్రారంభించబోతున్నాడు నా దేవుడు అని పలుకు. ఒక నూతన అధ్యాయం ప్రారంభించబోతున్నాడు. ఒక నూతన చరిత్ర సృష్టించబోతున్నాడు. నా లైఫ్లోనే, నా జీవితంలోనే, నా సేవలోనే ఒక నూతన కార్యాన్ని నా దేవుడు మొదలు పెడుతున్నాడు. పలుకు విశ్వాసంతో, పలుకో. నీ కుటుంబంలో మొదలు పెట్టాడు, నీ జీవితంలో మొదలు పెట్టాడు, నీ శరీరంలో మొదలు పెట్టాడు, నీ ఆత్మీయ జీవితంలో మొదలు పెట్టాడు. విశ్వాసంతో మాట్లాడు. దేవుణ్ణి బట్టి ధైర్యంతో మాట్లాడు. దేవా నీకు స్తోత్రం. ఈరోజు నన్ను ధైర్యపరిచినందుకు, నన్ను ప్రోత్సహించినందుకు, నాతో మాట్లాడినందుకు, నన్ను బాగు చేస్తున్నందుకు నీకు స్తోత్రము. నా హృదయాన్ని సరిదిద్దినందుకు నీకు స్తోత్రం. నాలో ఉన్న అల్ప విశ్వాసం, సైతాను స్వరానికి లోబడే తత్వం తొలగించినందుకు నీకు స్తోత్రం. నేను వినని వాడి మాటలు
నీ పని అయిపోయిందని వాడు పలికే మాటలు నేను వినను. నీ వల్ల కాదు అని వాడు పలికే మాటలు నేను వినను. వాడి సంబంధుల మాటలు కూడా నేను వినను. నీ చేత కాదు అనే మాటలు నేను వినను. నీ వల్ల కాదు అనే మాటలు నేను వినను. నువ్వు బాగుపడవు అనే మాటలు నేను వినను. నువ్వు స్వస్థత పొందవనే మాటలు నేను వినను. నా దేవుడు సర్వశక్తుడు, నా దేవుడు సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుడు, అన్ని నామముల కంటే పైనామం కలిగి ఉన్నవాడు. నేను చావను, సజీవుడనై నా దేవుని క్రియలను వివరిస్తాను. నేను చావను, సజీవుడనే నా దేవుని కార్యములను వివరిస్తాను. నా దేవుని కొరకు నేను ఫలిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా తండ్రి చెప్పినట్లు దిక్కులేని వారికి, దీనులకు, అభాగ్యులకు, విధవరాండ్రకు నేను చేయూతనిస్తాను. భౌతికంగాను ఆత్మీయంగాను కూడా ఆత్మల్ని కదిలిస్తాను. చాలా పని ఉంది నాకు. అసలు పని ఇంకా స్టార్టే కాలేదు. చాలా పని ఉంది. నా దేవుడు నా ద్వారా జరిగించాల్సిన పని చాలా ఉంది. చెప్పు చెప్పు, చాలా పని ఉందని చెప్పు. నీ అంతరాత్మకు చెప్పు, నీ మనస్సాక్షికి చెప్పు, నీ హృదయానికి చెప్పు, నీ కుటుంబానికి చెప్పు, నీ సంఘానికి చెప్పు, నిన్ను పలకరించే వారికి చెప్పు. అప్పుడే అయిపోలా నా పని ఇంకా చాలా ఉంది. నా దేవుడు నా ద్వారా జరిగించబోతున్న కార్యం ఇంకా బలీయంగా ఉంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా దేవా దేవా, నీ బిడ్డల విశ్వాసాన్ని వృద్ధి పొందించు నాయన. వారు నమ్మిన చొప్పున, నమ్మిక చొప్పున నీ కృపా కార్యములు జరిగించు తండ్రి. నీకు స్తోత్రము. నీరు గారిపోయిన మనస్సు, నిరుత్సాహపడిపోయిన మనస్సు, కృంగిపోయిన మనస్సు, ఓటమిని అంగీకరించి రాజీ పడిపోతున్న మనస్సు సరిచేయబడాలి. చూలు విదిల్చుకొని సింహము లేచినట్టు లేవాలి యేసు నామములో. ఓ చూలు విదిల్చిన సింహము లేచినట్టు లేవాలి. శత్రువు మీదకి లేవాలి ప్రభు. శత్రువు కార్యాల మీదకి లేవాలి. సమస్యల మీదకి లేవాలి. నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో. బలపరచునాయన, బలపరచునాయన. చాలా పని ఉంది దేవా, చాలా పని ఉంది దేవా. చావనివ్వవు నాయన, చావనివ్వవు నాయన. రోగమునకు అప్పగించో, స్వస్థపరచగలవు. సమస్యలకు అప్పగించో, విడిపించగలవు. అట్టడుగునుంచో, ఆ జీవితాన్ని అర్థవంతంగా వాడుకోవాలి, వాడుకుంటావు. నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ముగ్గురి మాటల్ని ఓడించి ఒక్కడి విశ్వాసాన్ని గెలిపించిన నా దేవుడు. ముగ్గురు పెద్దలు, ఒకడు 12 అడుగులు, ఒకడు 7 అడుగులు, ఒకడు పెద్దన్న, మొత్తం మాటలు ఓడిపోయేటట్టు చేసి నీ దాసుడు దీనుడు నిన్ను బట్టి వేసిన అడుగుని గెలిపించావు కదయ్యా. నీకు స్తోత్రము, 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 స్తోత్రము. అహంకారాలను ఎదిరించి దీనులకు కృప చూపేదేవా. ఇదిగో నీ పిల్లలు దీనులై నీకు మొరపెట్టుచుండగా, తమ విశ్వాసపు వాక్కును విడుదల చేయుచుండగా, జయమును పలుకుతుండగా, శుభమును పలుకుతుండగా, ఆశీర్వచనం పలుకుచుండగా, యేసు నామములో అది జరుగును గాక. నువ్వు ఆమేనను దేవా, ఆమేనను దేవా, ఆమేనను దేవా. నీ బిడ్డలందరినీ పేరు పేరున దర్శించు. వారు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక వేదనలు తొలగించు. వారు కలిగి ఉన్న కొరతలు, లేమి, కొదవ నీవు తీర్చయ్యా. నీకు వందనాలు చెల్లిస్తాం. వారి రోగములను స్వస్థపరిచి, వారి ఆత్మీయ జీవితంలో ఓటములను స్వస్థపరిచి, బాగు చేసి జయ జీవితం పొందడానికి సహాయం చేయి. పాపమును విడిచిపెట్టి పరిశుద్ధత వైపు అడుగులు సాగించడానికి సహాయం చేయి. అందరి జయమునినైనా నీకు స్తోత్రము ప్రేమ. ఎక్కలేనంత ఎత్తైన కొండ, పరిశుద్ధ కొండ ఎక్కించు బిడ్డలు. నన్ను, మమ్మల్ని అందరిని ఎక్కించు అయ్యా. ఏ పర్వతాలు ఎక్కాలను ఆశించే ఆ పర్వతములన్నీ మేము ఎక్కుదుముగాక యేసునామమున. మమ్మల్ని ఎక్కించగల నీకు స్తోత్రమయ్యా. పరిశుద్ధత, పరిశుద్ధత. నోటి మాటల్లో పరిశుద్ధత, చూపులో పరిశుద్ధత, శరీర క్రియల్లో పరిశుద్ధత, చేతల్లో పరిశుద్ధత, నడతలో పరిశుద్ధత, ఆలోచనల్లో పరిశుద్ధత, వ్యవహారంలో పరిశుద్ధత మేము కలిగి ఉంటాను. మాకు బలము నీదేవా. తెలిసి తెలియక ఇంతవరకు మా నోటి మాటలు, క్రియలు, చూపులు, తలంపులు, ఆలోచన, ప్రవర్తన యావత్తులో ఉన్న పాపములను ఈ రోజుతో నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి నూతనపరిచి ఇది మొదలుకొని మమ్మల్ని ఆశీర్వదించు. కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాటలన్నిటినీ మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి నేను మహిమపరచుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ మధ్యలోకి వస్తాను, మీ మీద చేతులు ఉంచుతాను. మీరు నాకు సపోర్ట్ చేయండి. నేను చెప్పిన ఈ విషయాలు దయచేసి మనస్కరించి విశ్వాసం గలవారై ఉండండి.
డౌట్స్ పెట్టుకోవద్దు. నీ నమ్మిక చొప్పునే నీ కలుగుద్ది అన్నాడు మత్తయి సువార్తలో. నువ్వు ఒకటి నమ్మితే ఇంకోటి జరగదుమా. నువ్వు ఏది విశ్వసిస్తావు అదే పొందుకోగలుగుతావు. నీ విశ్వాసానికి మించి జరగదు, తక్కువ జరగదు. నీ నమ్మిక చొప్పున నీకు కలిగిద్దని ఉంది. కాబట్టి అల్ప విశ్వాసుల్లాగా, అవిశ్వాసుల్లాగా దేవుని కార్యాలను శంకించకండి. పనికి మాలిన మనుషుల మాటలు నిజమని భ్రమించకండి. ఎన్నో ఎన్నో మాటల్ని వ్యర్థపుచ్చాడు ఆయన. దేవుడు మన ఊహకు మించిన ఉన్నతమైన కార్యాలు జరిగించగల సమర్థుడు గనక విశ్వాసం గలవారై ధైర్యంగా ముందుకు సాగండి. కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. అన్ని నామముల కంటే పైనామం ఏ నామం? అన్నిటికీ పైన ఉన్నవాడు ఎవరు? ప్రతి పరిస్థితి ఆయనకి కింద ఉందా, ఆయన పైన ఉందా? రైట్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాంకి ఎందుకని మౌనం అయిపోయాడు? అబ్రహాంకి కొన్ని సంవత్సరాలు ఎందుకని మాట్లాడలేదు? ఎందుకంటే దేవుని శక్తిని శంకించాడు. తర్వాత అబ్రహాంకి ప్రత్యక్షమై ఫస్ట్ ఏం మాట్లాడాడు? నేను సర్వశక్తి గల దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత ఏం మాట్లాడాడు? నా సన్నిధిని నడుచుచు అంటే పిచ్చి చేష్టాలు చేయవాకని. సొంత ఆలోచనలు లేదా ఇతరులు చెప్పిన ఆలోచనలతో నడవకు. నా ఆలోచనలను అనుసరించి నువ్వు నడుచుకో. అవి అసాధ్యంగా నీకు అనిపించినా సరే నేనున్నాగా, నేను నెరవేరుస్తా. అది దేవుని స్వరం. కాబట్టి మూడో మాట ఏంటి? తన పేరుని పలికించాడు ఆయన నోటితోనే. ఘనుడైన తండ్రి కాస్త జనములకు తండ్రి అని చెప్పుకో, అదే జరగబోతుంది అన్నాడు. జనములకు తండ్రి అని చెప్పుకో, అదే జరగబోతుంది అన్నాడు. జరిగిందా లేదా? పెద్దగా చెప్పండి. ఆఖరికి ఇప్పుడు నువ్వు నేను కూడా విశ్వాసాన్ని బట్టి ఎవరి సంతానం? అది దరిద్రం మాటలు మాట్లాడకుండా ఆశీర్వచనాన్ని, శుభవచనాన్ని, దీవెన వచనాన్ని, విజయ వచనాన్ని పలకాలి. కొంతమంది నోరు తిరిగితే చాలు, నా కర్మింతే, నా దరిద్రం ఎట్టా, నా కట్ట, నాకది, నాకిది, పిల్లలు పెద్దోళ్ళు మొత్తాన్ని కలిపి శాపాలు పెడతానే ఉంటారు. నోరు తెరిచిన కాడ నుంచి దరిద్రమే పలుకుతూ ఉంటారు. నిజంగా ఆ కొంపల్లో దరిద్రాలే ఉంటాయి. ఎందుకంటే వారి విశ్వాసం గలవారే పలకట్ల, అవిశ్వాసుల్లాగా మాట్లాడుతున్నారు. అలాంటి మాటలకు తావివ్వద్దు, అలాంటి పలుకులకు అవకాశం ఇవ్వద్దు. మిమ్మల్ని మీరు శపించుకోవద్దు. మీరు ఆశీర్వదించబడిన వాళ్ళ దేవుని అందరి విశ్వాసాన్ని బట్టి విశ్వాసము గలవారే విశ్వాసపు వచనాలు పలకండి. ఆమేన్, ఆమేన్. నీ నమ్మిక చొప్పుననే, నీ విశ్వాసం చొప్పుననే కార్యం జరిగింది. ఆమేన్. క్రమంగా నిలబడండి. ఇప్పుడు ఫైనల్ బ్లెస్సింగ్ ఇచ్చి నేను ముగిస్తాను. పరిశుద్ధ తండ్రి, బిడ్డల్ని జ్ఞాపకం చేసుకున్నారు, మీకు వందనాలు. ప్రత్యేకంగా వారిని దర్శించండి. చాలా దూరాల నుంచి ఈ పాదాల చెంతకు వచ్చారు. ఈ బుధవారం విజిటింగ్ టైం. నా ప్రభావ బిడ్డలను ప్రత్యేకంగా ఆశీర్వదించి వారు ఎదుర్కొంటున్న శారీరక మానసిక సమస్యల నుంచి వారిని విడిపించి స్పష్టంగా నీ కార్యాలు వారు స్వతంత్రించుకోవడానికి క్లియర్గా వారికి అర్థం కావాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు లైవ్లో జూమ్లో కనపడుతున్న వాళ్ళు బిడ్డలందరికీ కూడా నీ స్పష్టమైన కార్యాలు అర్థం కావాలి, అవి అనుభవించాలి, అనేకులకు సాక్షులుగా వారు ఉండాలి. అంతేకాదు ప్రభా, వారు ఆశీర్వదించబడాలి, ఆత్మీయంగానూ ఆర్థికంగానూ కూడా దీవించబడాలి. అనేకులకు చేయూతనివ్వాలి, అనేకులను పాపం నుంచి బయటికి లాగాలి, అనేకులకు పాపం చేసే అవసరం లేకుండా సపోర్ట్ చేయగలిగేటువంటి సామర్థ్యంలోకి నీ బిడ్డల్ని నడిపించు. సమృద్ధి గలవారై దీవించబడాలి. ఆత్మీయత యందు ఐశ్వర్యవంతులు కావాలి, భౌతికంగా కూడా ఐశ్వర్యవంతులు కావాలి. దేశం యొక్క ఉన్నత స్థానముల మీదకి వారిని ఎక్కించు ప్రభువా, మమ్మల్ని ఎక్కించు ప్రభువా. ఉన్నతమైన స్థితుల్లోకి తీసుకెళ్ళు ప్రభా. నీ సేవ చేయాలి ప్రభా, నీ పని చేయాలి ప్రభా, ఆత్మలను రక్షించాలి ప్రభా. ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకైనా సువార్త చెప్పడానికి మా బిడ్డలందరినీ కూడా ఉన్నత స్థానంలోకి తీసుకెళ్ళండి. అన్ని వర్గాల్లో ఉన్న వాళ్ళకి ఆన్సర్ చేయడానికి అన్ని వర్గాల్లోకి మా బిడ్డల్ని తీసుకెళ్ళండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తాను. మతోన్మాద శక్తులను అణచివేయండి నాయనా. నీ సువార్తకు వ్యతిరేకంగా పనిచేస్తున్న దుష్ట శక్తులను అణచివేయండి. నీ కరుణాహస్తం తోడుగా ఉంచి దూరాల నుంచి వచ్చిన బిడ్డలు తిరిగి క్షేమంగా వారి గృహాలకు చేరు పర్యంతం నీ కాపుదల దయచేయండి. అందరినీ మీ చేతులకి అప్పగించుకోండి. నీ వాక్కు చేత మమ్మల్ని ధైర్యపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తాం. యేసు నామములో నేను మహిమపరచుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనం నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయ, ప్రవేశ రక్తమునకు జయ, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా ఆరాధ్య దైవమా నా స్తోత్ర గీతమా నా స్తోత్ర గీతమా ఆరాధ్య దైవమా నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా ఆరాధ్య దైవమా నా స్తోత్ర గీతమా నా స్తోత్ర గీతమా ఆరాధ్య దైవమా నా యేసు రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా స్తోత్రం. నీ రథాశ్వముగా నీ త్యాగము చేత నన్ను బంధించిన తండ్రి, నీ రథ అశ్వముగా నీ త్యాగ బంధము నన్ను బంధించెనా నీ రథ అశ్వముగా నీ త్యాగ బంధము నన్ను బంధించెనా నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా ఆరాధ్య దైవమా నా స్తోత్ర గీతమా నా స్తోత్ర గీతమా ఆరాధ్య దైవమా నా యేసు రాజా 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 స్తోత్రం యేసు రాజా 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 ఆమేన్ యేసు రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా 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 ఆమేన్ యేసు రాజా యేసు రాజా 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 స్తోత్రం యేసు రాజా యేసయ్యా, వేటగాని ఉరి నుంచి నన్ను తప్పించిన తండ్రి, నన్ను విడిపించిన కనికర పూర్ణుడా, వేటగాని ఉరి నుండి నన్ను విడిపించిన కనికర స్వరూపుడా స్తోత్రం, ఆరాధన. వేటగాని ఉరి నుండి నన్ను విడిపించిన కనికర స్వరూపుడా నా కన్నీటిని నాట్యముగా మార్చితివా నా కన్నీటిని నాట్యముగా మార్చితివా
స్తోత్రం. యేసు రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా 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 Glory. యేసు రాజా హల్లెలూయా. స్తోత్రం. రాజా రాజా ఆమేన్. యేసు రాజా స్తోత్రం హల్లెలూయా. అరణ్య యాత్రలో నా దాగు చోటు నీవే, యేసయ్యా నా నీటి ఓట నీవే, హల్లెలూయా. అతి కాంక్షణీయుడా. ఆనుకుంటాను నీ మీదే, ఇంకెవరి మీద అనుకును, ఇంకెవరి మీద ఆధారపడను. నా బలమా, అరణ్య యాత్రలోనా చోటు నీవే, నా నీటి ఓట నీవే. నీకు దాగు చోటు ఇంకేదన్నా ఉందా? అరణ్య యాత్రలోనా నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే, అతి కాంక్షణీయుడా. ఆనుకొనెదని మీద, అతి కాంక్షణీయుడా. ఆనుకొనెదని మీద, నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా నా యేసు రాజా 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 రాజా. ఆమేన్. రాజా రాజా స్తోత్రం. యేసు రాజా 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 యేసు రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా 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 ఆమేన్. యేసు రాజా 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 స్తోత్రం. యేసు రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా రాజా యేసు రాజా యేసు రాజా రాజా నా యేసు రాజా సారథివి వారధివి సారథివి వారధివి నా విమోచన గానానివి స్తుతి పాత్రుడా యేసయ్యా స్తుతి 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 నీకే. నా యేసు దేవుడికి ఆరాధన రాజా
Adonai, El Shaddai, El Roi, Jehovah Shammah, Jehovah Shalom. సర్వశక్తిమంతుడా తండ్రి నీకు స్తోత్రం. సర్వోన్నత Jehovah Rapha, Jehovah Rapha, యెహోవా షాలోమ్. El Roi, El Roi, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. El Roi, Ebenezer, Ebenezer, Jehovah Sidkenu, Jehovah Osenu, Elohim. నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి. ఓ ఆరాధన, 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 నీకు ఆరాధన. కృతజ్ఞతాస్తోత్రములు యుగ యుగములకు నీకు కలుగునుగాక, కలుగునుగాక. నా తండ్రి కృప గలవాడా, కృప చూపుడకు ఐశ్వర్యవంతుడా, నీకు స్తుతి. హృదయపూర్వక స్తుతి, ఆరాధన. యాత్రలోనా నా దాగు చోటు నీవే, నా నీటి కూట నీవే, అతి కాంక్షణీయుడా ఆనుకొనెదని మీద, అతి కాంక్షణీయుడా ఆనుకొనెద నీ మీద,